డాక్టర్ కావాలనుకున్న విద్యార్థి చేతిలో కర్రలు ఉండయి, రాడ్లు ఉండయి, రాళ్ళు ఉండయి, మారణ ఆయుధాలు ఉండయి. ఇలా విద్యార్థుల తల్లిదండ్రులు భయపడుతున్నారు, బాధపడుతున్నారు. ఈ సంఘ విద్రోహశక్తులు ఏంటంటే చాణక్యుని సూక్తి గుర్తొస్తుంది. రాజు బలవంతుడైతే, పాలించే రాజు బలవంతుడైతే దొంగలు దోపిడీదారులు అందరూ ఒకటై ఆ రాజును వ్యతిరేకిస్తారట. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఒక బలవంతమైనటువంటి ఒక ప్రధానమంత్రి, ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక గొప్ప వ్యక్తిగా గౌరవింపబడుతున్నారు నరేంద్ర మోడీ గారు. కాబట్టి విపక్షాల పేరుతోని, ఇండియా అలయన్స్ పేరుతోని కమ్యూనిస్టులు వీళ్ళంతా కలిసి ఈ దేశంలో అలజడి సృష్టించి దేశ విభజనకు దారితీసే విధంగా, హిందూ సమాజానికి వ్యతిరేకంగా, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తూ అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అందరికీ అప్పీల్ చేస్తున్నాం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు పట్ల మంచి ఆలోచన ఉంది కాబట్టి తిరిగి 40 రోజులు నీట్ నిర్వహించడం, ఫలితాలు ప్రకటించడం. రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి అక్రమాలు జరగకుండా అనేక సంస్కరణలు తీసుకొచ్చి పొరపాట్లు జరగకుండా ఉండడానికి అనేక చట్టాలు తీసుకొస్తున్నాం. కాబట్టి దీనికి ఈ ప్రతిపక్ష పార్టీలో, ఆ పార్టీలో వాళ్ళ వలలో పడకుండా, అరాచక శక్తుల యొక్క ట్యాబ్లో పడకుండా, సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మకుండా మీ భవిష్యత్తుని కాపాడుకోవాలని చెప్పి, మీ బంగారు భవిష్యత్తుని కాపాడుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈ వేదిక ద్వారా వాళ్ళకి అప్పీల్ చేస్తాను. ఇప్పుడు మీరు చేయకుండా చేయలేదంటారు, చేస్తే తప్పు ఒప్పుకున్నామంటారు. రాహుల్ భాయ్, చేయలేదంటే చేయలేదంటారు, చేస్తే తప్పు ఒప్పుకున్నట్టు అంటారు. ఇప్పుడు కేంద్రానికి వ్యతిరేకంగా కొట్టలేదు ఎవరు? బీఆర్ఎస్, కాంగ్రెస్లే కదా, ఇద్దరే కొట్లాడేది. మరి మేము ఇద్దరు ఎట్లా కొట్టాయితాం? మూటలు మోసింది గతంలో వాళ్ళు, ఇప్పుడు మోస్తున్నది వీళ్ళు. ఇచ్చేది మూటలు ఇచ్చేది ఎవరు? మీరే కదా. బీఆర్ఎస్లో మూటలు ఇస్తున్నారు కదా మోయడానికి. మీరు ఇచ్చిన మూటలు మోస్తున్నారు ఢిల్లీకి. మీరు వాళ్ళు ఒకటి కాకుంటే డ్రగ్స్ కేసు ఏమైంది, కాళేశ్వరం కేసు ఏమైంది, ఫార్ములా కార్ కేసు ఏమైంది, ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది, విద్యుత్ కొనుగోలు కేసు రిపోర్ట్ వస్తే కూడా యాక్షన్ తీసుకుంటారు. ఏమైంది? ఇవన్నీ ఏమైనాయి అంటే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ పడితే ఏం తప్పులు చేయలేదు భావిస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. ముఖ్యమంత్రి కాకముందు ముఖ్యమంత్రి నేను ముఖ్యమంత్రి కానీ వీళ్ళ లోపడేస్తా, వీళ్ళ సంగతి చూస్తా అని చెప్పాను. ఏమైంది అలా? ఇప్పుడు ఎవరెవరు ఒకటి. మేము కాంగ్రెస్ ఏ రోజు కలిసి పోటీయలే, బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి పోటీ చేసారు, కలిసి అధికారం పంచుకున్నారు ఆంధ్రప్రదేశ్లో. మేము బీఆర్ఎస్ ఎప్పుడు కలిసి పోటీయలే, మేము కాంగ్రెస్ కలిసి అసలే పోటీ చేయలే. కలిసి ఉన్నది మీరు, రేపు భవిష్యత్తులో బీజేపీ స్ట్రెంత్ అవుతుంది, కలిసి పోటీ చేసేది కూడా మీరే. ఇప్పుడు అనేక ఉదాహరణలు చెప్పిన, రాజీనామా అనేది ముఖ్యం కాదు, పరిష్కారం కాదు. విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యం. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి స్వయంగా క్షమాపణలు చెప్పి సిబిఐకి ఇచ్చి సంబంధిత వ్యక్తులను అరెస్ట్ చేయించి తిరిగి నీట్ నిర్వహించి ఫలితాలు ప్రకటించి కౌన్సిలింగ్ సిద్ధమైనప్పుడు దేనికోసం రాజీనామా? ఇది రాజకీయ డిమాండ్ అంతే. ఆ డిమాండ్లో అర్థం లేదు. ఇప్పుడు విద్యార్థులు అనుకొని అనుమతించినాం, కానీ పార్లమెంట్ లోపలికి వచ్చి కట్టలు పట్టుకొని కర్రలు పట్టుకొని వచ్చినట్టు ఎవరు తీస్తారు మనం?
నమ్మినాం, అదే చెప్తున్నారు కదా, నమ్మినాం. ఇప్పుడు మొన్న చేసారు, మొన్న నమ్మినాం. విద్యార్థులను కూడా పర్మిషన్ ఇచ్చినాం, విద్యార్థులకు పర్మిషన్ ఇచ్చినాం. సంఘ విద్వేషాలతో వచ్చినాయి, అక్కడక్కడ అడుగుకునే ప్రయత్నం చేసినాం. అంతే చెప్తాం. రిపోర్ట్ అంతే లేదు, అరెస్ట్ లేదు. కానీ విద్యార్థులకు మద్దతుదారులు అయితే రాడ్లు పట్టుకోరన్నా, రిపోర్టర్లు ముట్టరు. మహిళా రిపోర్టర్ పట్ల అసభ్యంగా వివరించారు, పోలీసుల కాళ్ళు చేతులు విరగొట్టారు, జర్నలిస్టుల కెమెరాలు వలగొట్టారు. ఇండియాను పాకిస్తాన్ లెక్క మారుస్తాం, బంగ్లాదేశ్ లెక్క మారుస్తాం, నేపాల్ లెక్క మారుస్తాం, మోడీని గాలి చేస్తాం. రాముని తిట్టారు, సీతమ్మని తిట్టారు, సనాతన ధర్మాన్ని తిట్టారు. వాళ్ళకి కావాల్సింది నీటుకు దీనికి సంబంధం ఏంది అని అంటున్నా. ఎగ్జామ్ రాసి వాళ్ళు రాశారు, పాస్ అయ్యారు, వాళ్ళు కౌన్సిలింగ్ సిద్ధమయ్యారు. వీళ్ళకే కడుపున పట్టున్నా. 2 నెలలు లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చింది? 2 నెలలు జరిగింది, ఎగ్జామ్ అయిపోయింది, ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటున్నా వాళ్ళు. 50th కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. పాప ఆయన తీరంతా 50-50 అయిపోయింది. ఇటు 50% ఏమో గబ్బులు, 50% పబ్బులు. పెద్ద పెద్ద హోటల్ ఉన్నాయి, వీళ్ళకన్నా దావతిస్తే ఏమవుతుంది? హైయత్ హోటల్ ఉన్నాయి, ఈయన హోటల్ బాగా హోటల్ ఉంటాయి. నాకు ఆ హోటల్ గురించి తెలిసిగా మీ అందరికీ. దావత్ ఇస్తున్నా దావత్ ఏమన్నా విలేకరులకు, జర్నలిస్టులకు. నీకే సరిపోదు, నీకు ఇంకెందుకు ఇస్తావు అని. ఇదే కొంచెం మళ్ళీ సబ్జెక్ట్ కొంచెం అదే పోతుంది. రాహుల్ భాయ్, తెలంగాణలో నా పార్టీ నుంచి ఆయనకేంది కదా బాధ? నీ పార్టీ ఉన్నాడు, ఒక్కడు ఫామ్ హౌస్ అవ్వండి, నీ పార్టీ ఒకటి చెప్పరాదు. అయినా వీళ్ళ మొక్కలకు మాకు నాయకులు అవసరం. మా బీజేపీ మా కార్యకర్తలు చాలు వీళ్ళ మొక్కలకు. వాళ్ళ మొక్కలను ఎదుర్కోవడానికి మా పార్టీ కార్యకర్తలు చాలు, నాయకులు అందరూ కార్యకర్తలమే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. దొంగకు 100 దారులు కానీ ఇప్పుడు కర్ణాటక వేరు. మీరు అన్నట్టు వాస్తవమే, కర్ణాటక వేరు. ఇప్పుడు దొంగకు 100 దారులు. దొంగ ఎక్స్పర్టు, దొంగతనం చేసి ఎక్స్పర్ట్, బాగా గుర్తించలేనంత ఎక్స్పర్టు. కాబట్టి కర్ణాటక వేడు ఒక పేరు మార్చేయండు, ఢిల్లీ పోయి పేరు మార్చేయండు. మేము దృష్టి తీసుకొచ్చినాం, ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది. దొంగ ఎక్స్పర్ట్ అన్న. చర్చకు సిద్ధమనా? చర్చకు సిద్ధమని రోజు మాట్లాడుతున్నాం. ఇవాళ కూడా చెప్పారు చర్చకు సిద్ధం, కానీ చర్చించడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. వాళ్ళకి కావాల్సింది విధ్వంసం సృష్టించడం, ప్రజల్లో కూడా విభేదాలు సృష్టించడం. ధన్యవాదాలు.